హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. రెగ్యులర్గా మనం ఉండ్రాళ్ళతోటి స్వీట్ ఐటెం ప్రిపేర్ చేసుకుంటుంటాము, కానీ తాలింపు పెట్టుకొని స్పైసీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి పెసరపప్పును తీసుకొని వాటర్ను పోసి హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇప్పుడు ఈ పప్పుని వాటర్ తోటి 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని పోసుకొని నాననివ్వాలి. ఇది నానేలోపు ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల దాకా వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ దాకా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తం పూర్తిగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయింది. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకునే ముందు చేతికి నెయ్యి రాసుకొని పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండ్రాలలాగా తయారు చేసుకోవాలి. ఇలా ముందుగా పిండిని అంతటిని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పిండిని రౌండ్గా ఒత్తుకుంటూ చిన్న చిన్న ఉండ్రాల షేప్లోకి చేసుకోవాలి. మనం తాలింపు పెట్టుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ఉండ్రాలు అయితే బాగుంటాయి. చూడండి, ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులోకి 4 గ్లాసెస్ వాటర్ని పోసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ప్లేట్ని పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకొని అందులోకి ఉండ్రాలను పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకు అంటుకుపోకుండా ఉంటాయి. ఇది ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని అందులోనే చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిని కానీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఉండ్రాలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, ఉండ్రాలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద మరో ప్యాన్ని పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసిన పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పేస్ట్ని వేసుకునే ముందు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉండ్రాళ్ళలో సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం జ్యూసీగా చేసుకోవాలి. ఒకవేళ గట్టిపడిందంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ అంతా కూడా ఉండ్రాలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చిట్టి ఉండ్రాళ్ళ తాలింపు రెడీ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.